వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మరి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో 2,000 రూపాయలు పెన్షన్ డబ్బులను పొందేటువంటి వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులని కానీ, ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ ఇప్పటివరకైతే రిలీజ్ చేయలేదన్నమాట కొత్త పథకాలను. ఇక దీనిపైనే దృష్టి సాధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది లబ్ధిదారులు వీటిపైన ఆశ అనేది కోల్పోవడం జరుగుతుంది. ప్రభుత్వం వైపు దీనంగానైతే చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఉన్నాయో, 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మరి తెలంగాణలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్న వివరాలను మీకైతే తెలియజేస్తాను. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఈ రోజు నుంచి అయితే తెలంగాణలో మనకి జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెలలోనే అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ ఆగస్టు నెలలో ఈ రోజు అయితే జమ ఉన్నారు, ముఖ్యంగా ఏ ప్రాంతాలలో ఏ జిల్లాలలో మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అన్న వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము. సో అందుకోసం వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. ఇక మనం సమాచారంలోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం ఈ ఆగస్టు నెలలో ఎదురు చూస్తున్నారో మీకందరికీ కూడా మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి తెలంగాణలో ఈ తేదీ నుంచి ఈ రోజు నుంచి అయితే జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ప్రారంభించడం అయితే జరిగింది, గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా ములుగు, వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాలలో జిల్లాలలో మనకి ఈరోజు అయితే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జీవోనైతే గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మరి ఇవి ఇలా ఉండగా ఈ నెలలో అవే పాత పెన్షన్లు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటివరకు మాట్లాడినట్టు విధంగా తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు మనకి త్వరలో అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెల దసరా పండుగ కానుక లేదంటే ఈ సంవత్సరం అయిపోయేలోపు 2027కు ముందే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల పథకాలని, కొత్త మహాలక్ష్మి పథకాలని డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా ఇక్కడ భారీ సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా కేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.